వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం స్థానిక ఎన్జీఓ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి పూలమాలలు వేసి వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 7 మండలాలు కార్యకర్తలు వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఏవోకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుందని వారు ఆరోపించారు. సూపర్ 6 లాంటి అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ కూటమి ప్రభుత్వంపై వారు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు, జగనన్న అలివిగానే అప్పులు చేశారని చెప్పారు. 14 లక్షలు అన్నారు. తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము 3,63,000 కోట్లు మాత్రమే. ఆ 3,63,000 కోట్ల కూడా 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగనన్న అందించారో కూడా మనం అందరం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 లక్షలు అప్పు చేశారు 1 ఇయర్ కాలంలోనే. కానీ ఓన్లీ సామాజిక పెన్షన్ అది కూడా జగనన్న టైంలో 66 లక్షలకి ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఆ సిలిండర్ అన్నారు, అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క సెక్టార్ని మోసం చేయడం చూసాం. ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ భృతి? కార్యకర్తలకు ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ వెన్నుపోటు దినంలో పాల్గొన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా మరి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మా పార్టీ కోసం జరుపుకోవడం లేదు. మేము ఈనాడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం దొంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేసింది. ఈ మోసాన్ని ప్రతిఘటిస్తూ మేమందరి కూడా ప్రజలకు వివరించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇంత ఎండలో కూడా మనం జరుపుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి 50 మంది ప్రజలకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఈనాడు మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా సూపర్ 6 అమలు. మీరు సూపర్ 6 అమల్లో 6 కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒకటి, రైతులకు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు, ఈరోజు రేపటి నుంచి 2వ సంవత్సరం అయింది. 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలి. అది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయం.